ప్రైజ్ లార్డ్. మన ప్రభువైన యేసుక్రీస్తు నామములో అందరికీ ఉదయకాల సమయమున శుభాభివందనములు తెలియజేసుకుంటున్నాను. ఈ దినం దేవుడు మనకిచ్చినటువంటి ఒక గొప్ప వాగ్దానము, అది యెహెజ్కేలు గ్రంథము 36వ అధ్యాయము 11వ లేఖనాన్ని ఒక్కసారి మనము అందరం కూడా చదువుకుందాం. మునుపటి కంటే అధిక మేలును నీకు కలుగజేసేదను. అవును, ఈ దినమున మనందరితో కూడా దేవుడు మాట్లాడుతూ ఉన్నారు. నిన్నటి కంటే మొన్నటి కంటే కూడా ఈ దినము నుండే నీకు అత్యధికమైన మేలును దేవాతి దేవుడు కలుగజేయబోతున్నారు. అయితే ఇప్పుడే నీ ప్రవర్తనను, నీ మనసును నూతన పరుచుకో. సృష్టికర్త వైపు, సర్వాంతర్యామి వైపు నువ్వు దృష్టించు. ఖచ్చితంగా మునుపటి కంటే అధిక మేలు నీ జీవితంలో ఈ దినం నుండి కలగజేయబోతున్నటువంటి దేవాతి దేవునికి నువ్వు సాగించు. ఖచ్చితంగా అధిక మేలును నువ్వు పొందుకుంటావని మరి ఆయన నోటి నుండి వచ్చిన ఈ మాటను నీకు దేవాతి దేవుడు తెలియజేస్తూ ఉన్నాడు. ప్రియమైన దేవుని బిడ్డ, అలా ఈ దినము నుండి ఉందాం అనుకుంటే ప్రతి ఒక్క విశ్వాసి కూడా వీక్షించుతున్న వారు వినండి, హృదయమునందు గ్రహించండి. ఈ రీతిగా ఉందాం అనుకుంటే తలలో ఉంచుకుందాం, కళ్ళు మూసుకుందాం, ప్రార్థనలో ఎదుగుదాం. పరిశుద్ధుడా, ప్రేమ స్వరూపి, నీ ఘనమైన శ్రేష్టమైన నామమునకు కృతజ్ఞత స్తుతి స్తోత్రంలో నీవిచ్చిన ఆయుష్కాలంను బట్టి చెల్లించుకుంటూ ఉన్నాం. ప్రభువా, ఈ దినమును చూడాలని ఎన్నో ఆత్మలు గతించిపోయినాయి. వారికంటే మేము శ్రేష్ఠులము కాదు, యోగ్యులము కాదు, అర్హులము కూడా కాదు. కేవలం నా తండ్రి నీ ఉచితమైన అపారమైన కృప చేత నీ ఆత్మను సర్వలోక ప్రజలకు సంచకరువుగా ఇచ్చి ఉన్నావు కనుకనే మేము ఈ లోకంలో బ్రతికి ఉన్నామని అందు నిమిత్తమై కృతజ్ఞతలు చెల్లించుకుంటూ ఉన్నాం. ప్రభువా, ఈ వాగ్దానమును మా అందరిలో కూడా నాయన ఫలింప చేయమని బ్రతిమలాడుకుంటూ జీవాధిపతి అయిన యేసుక్రీస్తు యొక్క ప్రశస్తమైన శ్రేష్టమైన నామములో అడిగి వేడుకొని ప్రార్థిస్తున్నాను మా ప్రియ గొప్ప పరలోక తండ్రి. ఆమేన్.